హాయ్ అండి. మా హోటల్‌లో చేసే టమాటా చట్నీ ఏ విధంగా చేస్తామనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా టమాటాలన్నీ ఫ్రెష్‌గా ఉన్నాయి తీసుకోవాలండి. తీసుకొని తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత తొడమలు తీసేసి సన్నగా కట్ చేసేసుకోవాలి. ఈ సన్నగా కట్ చేసుకున్నవన్నీ కూడా ఒక గిన్నెలోకైతే వేసేసుకుంటానండి. ఈ చాకు నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలితే కింద ట్యాగ్ చేస్తానండి. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుందిది. తర్వాత టమాటాలన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత పుదీనా ఆకులు కూడా శుభ్రంగా కడిగేసుకొని, పుదీనా కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాను. టమాటా చట్నీలో పుదీనా ఫ్లేవర్ గానీ, కొత్తిమీర ఫ్లేవర్ గానీ చాలా బావుంటుందండి. తర్వాత దీంట్లోకి చిన్న అల్లం ముక్క కూడా శుభ్రంగా కడిగేసుకొని, సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకున్నానండి. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని, దీంట్లోనే ఆయిల్ కూడా వేసుకొని, స్టవ్ మీద పెట్టుకొని, ఇదంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకొచ్చేసి టమాటాలన్నీ కూడా చాలా తొందరగా ఉడికిపోతాయి. అందుకని నేను సాల్ట్ కూడా ఉడికించేటప్పుడే వేసేసుకుంటానండి. దీని మీద మూత పెట్టుకొని, ఈ టమాటాలో వాటర్ అంతా కూడా బయటకొచ్చేసి కొంచెం మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ ఈ చట్నీ ఏ టిఫిన్‌లోకైనా సరే చాలా బావుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.